బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కూడా లభించినట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి రాజ్భవన్ అధికారులు తెలిపారు. అలాగే కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఉద్యోగాల భర్తీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాను రాష్ట్రపతికి గవర్నర్ పంపారు. పేపర్ లీకేజ్ వంటి విషయాలను సీరియస్ గా తీసుకుని బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. శేఖర్. కవిత, కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ మెంబర్స్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఇక టీఎస్పీఎస్సీ మెంబర్లు చైర్మన్తో పాటు మెంబర్ల రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క సమాచారం, అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ యొక్క రిజిగ్నేషన్లు యాక్సెప్ట్ చేయొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని గవర్నర్ ఆఫీస్కి సమాచారం వెళ్ళిన తర్వాత ఈరోజు లీగల్ ఒపీనియన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత గవర్నర్ ఈ రిజిగ్నేషన్లు యాక్సెప్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే దీని మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా రాబోతుంది. అయితే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి కారణాలు కూడా గవర్నర్ చెప్పారు. ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద గవర్నర్ స్వయంగా లీగల్గా ఫైట్ చేయడం జరిగింది. సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ, అట్లాగే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ గతంలో లీగల్గా ఆమె ఫైట్ చేశారు. ఆ సందర్భంలో టీఎస్పీఎస్సీ మెంబర్లు రిజిగ్నేషన్ ఇచ్చినటువంటి విషయం మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రిజిగ్నేషన్లు పంపకుండా ఆమె దగ్గరనే కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఆ సందర్భంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంది. ప్రస్తుతం రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది కాబట్టి ఆ లీగల్గా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవా అన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా ఆమె లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనతో చెప్పారు. నేను స్వయంగా గవర్నర్తో మాట్లాడాను. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ఆటంకం కలగొద్దు, డిలే కావద్దు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రిజిగ్నేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే తప్పు చేసినటువంటి దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సూచనలు గవర్నర్ చేసినట్లు మనతో చెప్పారు. మొత్తానికైతే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి రిజిగ్నేషన్లు అన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే కొత్త చైర్మన్ అట్లాగే కొత్త మెంబర్స్ కూడా ప్రభుత్వం నియమించేటువంటి ఆలోచన ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయడం జరిగింది. అటు గవర్నర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా కొత్త మెంబర్లకు సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.